క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూన్ 7 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికినీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పరిశుద్ధుల శాశ్వత రక్షణలో మన విశ్వాసం చూస్తున్నాం. కారణం, మొదటిగా వారు క్రీస్తులో ఉన్నారు. వారు రక్తమిచ్చి కొనబడినవారై క్రీస్తుకు తండ్రి ద్వారా అనుగ్రహింపబడిన గొర్రెలు కనుక వారిలో ఒక్కరిని కూడా యేసు పోగొట్టుకోడు. రెండవదిగా, ఆయన తన పరిశుద్ధులకు నిత్యజీవాన్నిస్తున్నాడు. నిత్యజీవితం అంటే అది నిజంగా నిత్యమైనది. ఆ జీవితానికి ముగింపు అంటూ ఉండదు. నరకానికి, పరలోకానికి, దేవునికి అంతం ఉంటే తప్ప నిత్యజీవితానికి అంతం ఉండదు. ఆత్మీయ జీవితానికి మరణం అంటూ ఉంటే అది నిత్యజీవితమే కాదసలు, అది తాత్కాలికమైన జీవితమే అవుతుంది. కాని ప్రభువు నిత్యజీవం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితానికి ఒక ముగింపు అంటూ ఏమీ ఉండదు. మన ధ్యానవాక్యాన్ని గమనించండి. అందులో ప్రభువు ఇంకా ఇలా చెబుతున్నాడు, అవి ఎన్నటికినీ నశింపవు. భాషలోని మాటలకు అర్థం ఉన్నంతకాలం విశ్వాసులకు నాశనం అనేది కలగదన్న విషయం ఈ వాక్యభాగం రూఢిపరుస్తుంది. అతి మొండిదైన అవిశ్వాసం కూడా ఈ వాక్యంలోని అర్థాన్ని మార్చలేదు. ఇక విషయాన్ని సంపూర్ణంగా చెప్పడానికి ఆయన ప్రకటించినదేమిటంటే, తన ప్రజలు ఆయన చేతిలో ఉన్నారు. ఆయన చేతిలో నుండి వారిని లాగివేయటానికి వచ్చే శత్రువులందరినీ ఆయన తిప్పికొడతాడు. చివరికి నరకపు నీచుడైన సాతానుకు కూడా ఆయన చేతి నుండి వారిని అపహరించడమనేది అసాధ్యమైన పని. సర్వశక్తుడైన రక్షకుని చేతిలో ఉన్న మనం ఎంతో భద్రంగా ఉంటాం. శరీర సంబంధమైన భయాన్ని, శరీర సంబంధమైన నమ్మకాన్ని కూడా మనం విసర్జించాలి. మన విమోచకుని అరచేతిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు.